దసరా ఉత్సవాలకు విజయవాడ ఇంద్రకీలాద్రి ముస్తాబవుతుంది. 45,000 మంది సిబ్బందితో పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేస్తామంటున్న సిపి రాజశేఖర్ గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పనిచేస్తామంటున్నారు. విజయవాడ సిపి రాజశేఖర్తో మా ప్రతినిధి మల్లికార్జున్ ఫేస్ టు ఫేస్. ఇంద్రకీలాద్రిపై రేపు 3వ తారీఖు నుంచి ప్రారంభం కానున్న ఉత్సవాలకు బందోబస్తు ఏ విధంగా నిర్వహించబోతున్నారో మనతో మాట్లాడేందుకు సిపి రాజశేఖర్ బాబు ఉన్నారా? ఎంత సార్, ఎలా ఉండబోతుంది బందోబస్తు అనేది? ఈసారి విస్తృతమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాము. పోయినసారి కంటే కూడా కొంత వినూత్నంగా కొన్ని ఇంటర్వెన్షన్స్ తీసుకొచ్చి ఈసారి భక్తులకి, సామాన్య భక్తులకి ఒక మంచి దర్శనం ఇవ్వాలనే ఉద్దేశంతో మేము అన్ని విధాల చర్యలు తీసుకున్నాము. ముఖ్యంగా వీవీఐపీస్ ఎవరైతే ఉన్నారో వీరి తాకిడి ఎక్కువ ఉంటుంది అనేది అంతకుముందు పొందిన అపవాదు. దాన్ని ఎలా రెగ్యులేట్ చేయాలి, వారి టైమింగ్స్ ఎలా స్టాగర్ చేయాలి, సో వాళ్ళు మూమెంట్ ఎలా రెస్ట్రిక్ట్ చేయాలి, అదేవిధంగా ఎలా రెగ్యులేట్ చేయాలి బేసిక్లీ, అంటే వీళ్ళు ఈ మూమెంట్ ఎక్కడ వెహికల్ పార్క్ చేయాలి, ఇవన్నీ కూడా కొంత విస్తృతంగా లాస్ట్ 10 days నుంచి చర్చిస్తున్నాము. కొన్ని విషయాల్లో కొంత ఏకాభిప్రాయం వచ్చింది. కొన్ని విషయాలు గౌరవ ఎండోమెంట్ మినిస్టర్ గారితో సలహాలు తీసుకునేసేసి ఈరోజు సాయంత్రం కల్లా ఒక పక్కా ప్లాన్ ఇవ్వాలనేసి అనుకున్నాము. ఇందులో ముఖ్యంగా ఏంటంటే కొంత వీవీఐపీస్ అంత మునుపు ఒక పాస్ అంటూ లేకుండా సోకాల్డ్ వీఐపీస్ అనే ఉద్దేశంతో అందరు కూడా ఆ రాజగోపురం కింద నుంచి ఎక్కువ వెళ్ళేసేసి దర్శనం చేసుకున్నారు. ఈసారి దాన్ని రెగ్యులేట్ చేస్తూ కొంత పాసెస్ అనేది తీసుకొస్తే ఎలా ఉంటుంది అనే దిశగా ఆలోచిస్తున్నాము. అది సత్ఫలితాలు ఇస్తుందని చెప్పేసి మేము అనుకున్నాము. అదేవిధంగా ఈసారి ఫోర్స్ కూడా, సెక్టార్స్ కూడా, పోలీస్ సెక్టార్స్ వేరు, ఎండోమెంట్ సెక్టార్స్ వేరు అలా కాకుండా ఈసారి కోటర్మినస్ చేసి ఒకే సెక్టారు, ఒకే షిఫ్ట్. సో షిఫ్ట్ టైమింగ్స్, సెక్టార్స్ కూడా యూనిఫామిటీ మెయింటైన్ చేస్తే కొంత కోఆర్డినేషన్ అనేది బాగుంటుందనే ఉద్దేశంతో ఈసారి సెక్టార్ పోలీస్ ఆఫీసర్, సెక్టార్ ఎండోమెంట్ ఆఫీసర్, సెక్టార్ రెవెన్యూ ఆఫీసర్ వీళ్ళు ముగ్గురు కూడా ఒకే సెక్టార్ ఉంటుంది కాబట్టి అందరూ కూడా అనుసంధానం చేసుకునేసేసి జాగ్రత్త కోఆర్డినేట్ చేసుకునేసేసి ఒకే దిశగా ఆలోచిస్తూ అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్తారనే ఉద్దేశంతో ఆ సెటప్ అనేది ఈసారి చేయడం జరిగింది. ఉత్సవాలు అంటేనే ట్రాఫిక్ చాలా ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. నగరంలో నుంచి ప్రవేశించే వాహనాలు కానీ, నగరంలోకి వచ్చే వాహనాలు కానీ ఇట్లా ఇబ్బందికరం ఉంటుంది. అది ఎట్లా డైవర్ట్ చేయబోతున్నారు, ఎలా ఉంటుంది ట్రాఫిక్? ఈసారి మనకు వెస్ట్ బైపాస్ కొంత పార్ట్ ఆఫ్ వెస్ట్ బైపాస్ని ఉపయోగించుకుంటున్నాం. ఈసారి ఉపయోగించి కొంత ఇన్నర్ రింగ్ రోడ్డు, తర్వాత వెస్ట్ బైపాస్ కొంత పార్ట్ని అది తీసుకోవడము, దాన్ని ఉపయోగించడము. తర్వాత కొన్ని పార్కింగ్ ప్లేసెస్ ఈసారి ఐడెంటిఫై చేశాము. సైనేజెస్ ఈసారి భారీ ఎత్తున సైనేజెస్ పెట్టినాం. ఎటువంటి అసౌకర్యం కలగకుండా భక్తులకి ఎలా వెళ్ళాలనే వాళ్ళు వెళ్ళేటట్టు వాళ్ళకి సైన్ బోర్డ్స్ చూపిస్తూ ఆ ప్రదేశం వెళ్ళాం. అక్కడి నుంచి పార్కింగ్ ప్లేస్కి వెళ్ళాం, పార్కింగ్ ప్లేస్ నుంచి దేవాలయంకి వెళ్ళడం అనేది పకడ్బందీగా ఉండేటట్టు ఈసారి ప్లాన్ చేస్తున్నాం. సార్, దసరా ఉత్సవాలలో మూలా నక్షత్రం రోజు జరిగే దర్శనాలు కానీ, భక్తులు రావటం కానీ చాలా కత్తి మీద సాములాగా ఉంటుంది పరిస్థితి. 9 రోజులు ఒకలాగా ఉంటుంది, మూల నక్షత్రం రోజు ఒకలాగా ఉంటుంది. దాన్ని ఎలా హ్యాండిల్ చేయబోతున్నారు? మూలా నక్షత్రం రోజు కూడా టైమింగ్స్ ఒకటి, తర్వాత కొంత హోల్డింగ్ ఏరియాస్ ఏదైతే ఉన్నాయో ఈ హోల్డింగ్ ఏరియాస్ పోయినసారి కంటే ఎక్కువ హోల్డింగ్ ఏరియాస్ ఈసారి ప్లాన్ చేస్తున్నాము. ఈ హోల్డింగ్ ఏరియాస్లో కూడా స్క్రీన్స్ అనేది పెట్టి భక్తులు ఎగబడకుండా, తర్వాత స్టాంపేజ్ జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాము. ఖచ్చితంగా ఈసారి మెరుగైన బందోబస్తు, మెరుగైన సేవలు అనేది అందుతాయి. ఎంతమంది డ్యూటీలో ఉండబోతా ఉన్నారు సార్ పోలీస్ శాఖ తరఫు నుంచి? అరౌండ్ ఆల్ ర్యాంక్స్ అంతా కలిపి 4,500 మంది డ్యూటీలో ఉండబోతున్నారు. థ్యాంక్ యూ. ఈసారి ఖచ్చితంగా బందోబస్తు నిర్వహణకు సంబంధించి 4,500 మంది పోలీసులతో కూడా బందోబస్తు నిర్వహించబోతా ఉండడం చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే మంచి దర్శనాలు, సామాన్య భక్తుడికి దర్శనం తొందరగా కలిగించేందుకు ఏర్పాట్లు అయితే చేయబోతున్నాం అనే విషయం అయితే సిపి రాజశేఖర్ బాబు చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ సురేష్, కిరణ్తో మల్లికార్జున, బిగ్ టీవీ, విజయవాడ.